మేము మా తెలంగాణ యువత ఆర్గనైజేషన్లో మట్టి గణేశం పూజించాలి, మట్టి గణపతినే పెట్టాలి, ఈ రాష్ట్రంలో పచ్చగా ఉండాలి అని కాన్సెప్ట్తో మట్టి గణపతిని పంపిణీ చేస్తున్నాం. చాలా 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 సంతోషం అండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో వాస్తవంగా ఏంటంటే నేను ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో ఇలాంటి ఒక చిన్న మట్టి వినాయకుడిని మాత్రమే పూజిస్తాము. ప్రతి సంవత్సరం నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో చూస్తారు జనాలు. సో నేను చాలా ఎకో ఫ్రెండ్లీ ఉంటాను. మనం కలర్స్ కానీ వినాయకుడిని ఎంత చిన్నగా పూజించినా, ఎంత పెద్దగా పెట్టి ఎన్ని పెయింట్లు రంగులు ఆర్భాటాలు చేసి పూజించినా కూడా అదే భగవంతుడు. కాబట్టి ఒక చక్కటి ప్రకృతికి సంబంధించి మనం కూడా మనవంతు సహాయం చేయడం కోసం మట్టి వినాయకుడిని పూజించుకొని మట్టి వినాయకుడితో వినాయక చవితి చేసుకోగలిగితే మనం కూడా ప్రకృతి మాతకి కొంచెం సపోర్ట్ చేసినట్టు అవుతుంది. రాబోయే తరాలకు కూడా మంచి ప్రకృతిని మనం కూడా ఇవ్వడంలో చిన్న చెయ్యి అందించిన వాళ్ళం అవుతాం. అండ్ ఇమ్మడి సతీష్ గారు అండ్ మీ ఆర్గనైజేషన్ తరఫున నాకు వినాయకుడిని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మట్టి వినాయకుడిని పూజిద్దాం, ఎన్విరాన్మెంట్ని రక్షిద్దాం. ఎందుకంటే హానెస్ట్లీ చెప్తున్నా, నాకు ఈ టాపిక్ అనేది చాలా ఇష్టం. నేను ఇప్పుడనే కాదు, స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆల్వేస్ నేను ప్రకృతి మాత అంటాను. నేను ఎందుకో అలా పూజిస్తూ ఎగ్జాక్ట్లీ అందుకనే బొట్టు పెట్టి తీసుకున్నాను. మనం పీల్చే గాలి కూడా ప్రకృతి ఇస్తుంది మనకి, మనం ఉండేది కూడా ప్రకృతిలో. కాబట్టి మనకి ప్రకృతిని మనం రక్షిస్తే తర్వాత అది మనల్ని రక్షిస్తుంది, అంతే కదా. మన రాష్ట్రం ఎంత చాలా సస్యాలు సామాన్యంగా లేదు. చాలా మంది మధ్యకాలంలో చేస్తున్నారు, నా గురించి పొగట్టడం అసలు వద్దు. కానీ చాలా మంది మధ్యకాలంలో అవేర్నెస్ పెరిగి ఇలాంటి వీడియోలు ఇవన్నీ చూడటం పెరిగి చాలా వరకు అలాగే చేస్తున్నారు. మిగతా చెయ్యని వాళ్ళు, రంగులు ఆర్భాటాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి మట్టి వినాయకుడిని పూజించుకొని పసుపు కుంకుమలు వేయండి, చిట్టి వినాయకుడు సంతోషిస్తాడు, ఏం ప్రాబ్లం లేదు. అదే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మేము మా తెలంగాణ యువత ఆధ్వర్యంలో మట్టి వినాయకుని పూజించాలి, మట్టి గణపతిని పెట్టాలి. వీధుల్లో కాకపోయినా ఇంట్లోనన్నా మినిమం మీరు అంటే ఆడవాళ్ళు అయితే మెయిన్, ఎందుకంటే మీ పెద్ద చేయి ఉంటుంది కదా, మీరు చెప్తే ఇంట్లో ఫాదర్ కానీ బ్రదర్ కానీ ప్రతి వాళ్ళు ఇంటారు. కాబట్టి ముందుగా మీరు ఇంట్లో మట్టి గణపతిని పూజిస్తూ తర్వాత వీధుల వాళ్ళకి చెప్తూ, అలాగే మీ ప్రజలందరికీ, మీ ఫ్యాన్స్ అందరికీ చెప్పాలని మా ఒక విన్నపం. అంటే బేసిక్గా చెప్పాలంటే ఇంట్లో వినాయకుని పెట్టుకోవాలంటే ఇలాంటి మట్టి వినాయకుడు చాలా బాగుంటుంది. అండ్ మేము లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు కూడా అలానే పెట్టాము. అండ్ మాకు ఇంతగా తెలియదు బాగుంటుందని, బట్ పెద్దవాళ్ళు చెప్పింది విని మేము కూడా లాస్ట్ టైం పెట్టాము. అండ్ బాగుంటుంది కూడా, న్యాచురల్ ఫీలింగ్ ఉంటుంది. సో మీరందరూ కూడా ఇలా పెట్టుకోండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా ఇట్లా మట్టి విగ్రహాలు వాడుకోవడం వల్ల మన ఎన్విరాన్మెంట్కి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మనము ఇంట్లో భోజనం చేసిన దానికి హోటల్లో భోజనం చేసిన దానికి ఎంత తేడా ఉంటుంది. సో అలానే న్యాచురల్గా ఉండేది ఎప్పుడైనా న్యాచురల్గానే ఉంటుందండి. సో ఆ కెమికల్స్ అవన్నీ కూడా కాకుండా మనం ఇలా పెట్టి పూజిస్తే ఆ పీస్ వేరు ఉంటుంది, ఆ సంతోషం వేరు ఉంటుంది. సో చాలా మందికి ఏంటంటే వినాయకుడిని ఇంట్లో ఎక్కువ జనరల్గా అయితే మగవాళ్ళు తీసుకొస్తారు కాబట్టి ఇంటికి తీసుకొచ్చినాక మనం ఆడవాళ్ళని పూజిస్తాము. మగవాళ్ళకి అవన్నీ తెలీదు. సో ఏది బాగుంది ఎలా అని అలా తీసుకొచ్చేస్తారు. బట్ ఆడవాళ్ళకి ఏంటంటే ఇలా చెప్పే వాళ్ళు ఉంటే డెఫినెట్గా వాళ్ళు కూడా అలానే తీసుకొస్తారు. సో ముందుగా లేడీస్ అందరికీ చెప్తున్నాం మా సైడ్ నుంచి, సో ఇలా న్యాచురల్గా తీసుకురండి, చాలా బాగుంటుంది. మీరు పూజిస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో మాకైతే ఎలాగో మేము తీసుకురాకుండానే మాకు ఇలా గిఫ్ట్ వచ్చేసింది కాబట్టి మేము దీన్నే పూజించేసుకుంటాం. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నాతో పాటు భావన గారు ఉన్నారు. ఐ డ్రీమ్ మీడియా అండ్ తెలంగాణ యువత సంయుక్త ఆధ్వర్యంలో మట్టి గణపతులు మనం పంపిణీ చేస్తున్నాం అనమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకుండా మట్టి గణపతులు వాడాలని చెప్పి మనం అందరికీ చెప్పడానికి ట్రై చేస్తున్నాం. సో మ్యామ్, మట్టి గణపతుల వల్ల మనకి ఎన్విరాన్మెంట్కి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే పొల్యూషన్ ఫస్ట్ మన ఫ్యూచర్, మన చిన్నప్పుడు మట్టి గణేష్ని మనం పూజలు చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కలర్ఫుల్గా ఉండాలి, డెకరేషన్గా ఉండాలి. నీ వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడు, నా వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడు, సంబంధం లేకుండా వినాయకుడు స్పైడర్ మ్యాన్లు, సూపర్ మ్యాన్లు రకరకాలుగా కూడా అయిపోతున్నారు. కానీ మన తల్లిదండ్రులు మనకి ఏదైతే నేర్పించారో మట్టి గణేష్ని పూజ చేయాలి, నిమజ్జనం చేసేటప్పుడు కూడా అంతే ఈజీగా కరిగిపోవడం, అది మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా కూడా ఉంటుంది. ఫ్యూచర్ జనరేషన్కి పిల్లలకు కూడా మనని చూసి ఇవన్నీ నేర్చుకోవాలి అనేది కూడా ఉంటుంది. కాబట్టి మనం పరివారాన్ని మనం చాలా చాలా కాపాడాలి, పొల్యూషన్స్ లేకుండా. కాబట్టి ఫ్యూచర్ బాగుండాలి. కాబట్టి దయచేసి అందరూ మట్టి గణేష్నే వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోండి, మట్టి గణేష్ తోటే సెలబ్రేట్ చేసుకోవాలి.
సో ఇమ్మడి సతీష్ గారు ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాగే ఇంకే మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి, ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు మట్టి గణపతి వాడడం వల్ల, ఇంట్లో మీరు మట్టి గణపతి వాడడం వల్ల వీధి వాళ్ళు చాలా మంది వాడతారని, తర్వాత మన రాష్ట్రం పచ్చగా ఉంటుంది, రాష్ట్రం బాగుంటుంది ఉద్దేశంతో మీకు మట్టి గణపతి డొనేట్ చేస్తున్నాం. మేము మా తెలంగాణ యువత ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా మట్టి వినాయకుడిని పెట్టాలి, మట్టి వినాయకుడిని పూజించాలనే కాన్సెప్ట్తోనే మేము మట్టి వినాయకుడిని డొనేట్ చేస్తున్నామండి. నాతో పాటు ఇప్పుడైతే వర్షిణి గారు ఉన్నారు, డి నుంచి మనందరికీ తెలిసిన వ్యక్తి. సో ఐ డ్రీమ్ మీడియా అండ్ తెలంగాణ యూత్ సంయుక్త ఆధ్వర్యంలో మట్టి గణపతులు పంపిణీ చేస్తున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకుండా ఇలాంటివి వాడుకుంటే మన ఎన్విరాన్మెంట్ బాగుంటుందని. సో వర్షిణి గారితో మాట్లాడదాం. హలో అండి. హలో. ఈ మట్టి గణపతులు వాడడం వల్ల మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇవ్వగలం అనుకుంటున్నాం? ఐ థింక్ ఒక సేఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ మంచి హెల్త్ ఇవ్వగలుగుతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ యువత ఆర్గనైజేషన్కి థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చినందుకు. నేను కూడా చాలా ఇయర్స్ నుంచి మట్టి వినాయకుడినే వాడుతున్నాను. అండ్ ఇలా అందరికీ ఇచ్చి ఈ మోటో అండ్ థాట్ని స్ప్రెడ్ చేయడం చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు అందరి హెల్త్ ఊరికే పాడైపోతున్నాయి, ఇమ్యూనిటీ పోతుంది, ద వెదర్ ఇస్ గెటింగ్ సో బ్యాడ్, ద ఎన్విరాన్మెంట్ ఇస్ గెటింగ్ స్పాయిల్డ్. సో అన్నిటికీ హెల్ప్ అవుతుంది మనం మట్టి వినాయకుడు వాడితే. లెస్ కెమికల్స్. అండ్ దేవుడు ఎప్పుడు చెప్పలేదు లక్షల్లో పెట్టి విగ్రహాలు కొనమని, అది చేయమని. సో చిన్నగా చేసిన మట్టి వినాయకుడితోనే చేయాలి అని పుస్తకాల్లో కూడా ఉంటుంది. సో ఐ రియల్లీ లవ్డ్ ద ఇనిషియేటివ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మా తెలంగాణ యూత్ ఆధ్వర్యంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా మట్టి గణపతి డొనేట్ చేస్తామండి. మీరు చెప్పడం వల్ల చాలా మంది ప్రజలు మారుతున్నారని మీ వర్షంలో మా తెలుగు ప్రజలకు మట్టి గణపతి గురించి. అందరికి నమస్కారం అండి. సో మట్టి గణపతి వాడండి, ఎన్విరాన్మెంట్ని పెంచండి. ఎందుకంటే మనం అన్ని కలర్స్ వాడుతుంటే మనకే చాలా హానికరం అండి. సో ప్లీజ్ అందరు మట్టి గణపతినే వాడండి. నేను కూడా వాడతాను ప్రతి ఇయర్. మా పాప తయారు చేస్తుంది. సో బుజ్జి గణపతిని మా ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లో కూడా పెట్టుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నాతో పాటు అయితే కీర్తి గారు ఉన్నారు. కీర్తి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరనే విషయం నేను గట్టిగా చెప్పగలను. ఐ డ్రీమ్ మీడియా అండ్ తెలంగాణ యువత సంయుక్త ఆధ్వర్యంలో మట్టి గణపతులు మనం పంపిణీ చేస్తున్నాం అనమాట, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకుండా. సో దాని గురించి మాట్లాడదాం. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అండ్ ఫస్ట్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ గణేష చతుర్థి. అండ్ ఇది నాకు ఇస్తున్నారు కదా, మీకే. సో నా ఫస్ట్ వినాయకుడు మా ఇంటికి వస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్చువల్లీ మన్నుతో అంటే మన్నే అంటారు మన్నుతో ఇలా చేసడం వల్ల ఏమైపోతుందంటే, ఈవెన్ ఇది మనం కింద భూమి నుంచి వచ్చింది కదా, మళ్ళీ భూమి నుంచే మళ్ళీ పంపించేస్తాం కదా. సో దట్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. సో ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది. అండ్ అందరు ఇదే యూజ్ చేయాలి కూడా, ఏది కెమికల్స్ వాడకుండా, కలర్స్ అవన్నీ వాడకుండా. ఇది వాడిన వల్ల వినాయకుడు మాకు ఆశీర్వదిస్తారు అండ్ ప్రకృతి కూడా బాగుంటుంది. ఎస్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.